రేపు మేమిద్దరం ఒక ప్లాన్ వేస్తున్నాం. అది మీరిద్దరూ జాగ్రత్తగా నటించి జరిగేలా చేయాలి. ఆ ప్లాన్ ఏమిటే? అంతే నానమ్మా. మీ నాన్న దగ్గర మమ్మల్ని ఇరికిస్తావా? నేనుండగా భయం ఎందుకు? నీ వల్లేనయ్యా భయం. నేను రహస్యాన్ని బయట పెట్టాను. ఒక్క కొబ్బరి బొండం చూపిస్తే చాలు అంతా వాగేస్తావు నువ్వు. ఓ గ్రేట్ ఇన్సల్ట్. మాకు తాతయ్య మీద నమ్మకం ఉంది నానమ్మా. మీరు పడుకోండి. సరే సరే సరే, మీరు పడుకోండి తాతయ్య. నువ్వు కూడా పడుకున్నానమ్మా. గుడ్ నైట్. సరేనమ్మా. రేపేం గొడవ జరుగుతుందో ఏమో దేవుడా. నానమ్మా నువ్వు దిగులు పడుకో. పడుకోండి. సరేలే చూద్దాం. ఏమండి కాఫీ తీసుకోండి. మన మురళీగాడు ఎందుకిలా చేసుంటాడంటావు? నువ్వు ఇది నమ్ముతున్నావా? ఈ కాలం పిల్లల మనసులో ఏముందని ఎవరికి తెలుసండి? లేదు, వాడేదో అబద్ధం చెప్తున్నాడనిపిస్తుంది. రేయ్, అదేంటో వెంటనే కనుక్కోవాలి. ఎందుకురా బురదలో కర్ర పెట్టి కెలుకుతున్నావు? వదిలే. అయిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. అది కాదు మామయ్య, మన దేవి పాపం చిన్న వయసు నుంచే మురళీకృష్ణ మీద ఎంత ప్రేమ పెట్టుకుంది. ఇప్పుడు మోసపోయి కూర్చుంది. ఏయ్, అదేమన్నా నువ్వు పక్క నుండి చూసావా? మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక పని జరగలేదంటే అది దేవుడు ఆజ్ఞ అనుకుని వదిలేయాలి. నేను సిటీకి వెళ్తున్నాను. ఏం మాట్లాడుతున్నావే? ఏదో ఊరి చివర చెరువు దగ్గరికి వెళ్తానని చెప్పినట్టు సిటీకి వెళ్తానంటున్నావు? అవును, నీకు అక్కడ ఏం పని ఉంది చెప్పు. నాకు జాబ్ వచ్చింది నాన్న. ఇదిగోండి అపాయింట్మెంట్ ఆర్డర్. నేను వెంటనే బయలుదేరాలి. అయ్యో, నా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, తెచ్చుకోవడం మర్చిపోయాను. ఉండండి, వస్తాను. సత్య, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? నాకు చాలా భయంగా ఉంది. తెగించిన వాళ్ళకి ఉరితాడు కూడా ఉయ్యాల్లాంటిదే అక్క. నేను సిటీకి వెళ్తున్నాను. నాకక్కడ జాబ్ దొరికినట్టు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా రెడీ చేసుకున్నాను. నేను నిన్ను వెళ్ళనివ్వను. ఇలా చేస్తే సమస్యలో పడతావే. అక్క, నేనొక నిర్ణయం తీసుకున్నానంటే నా మాట మాత్రమే నేను వింటాను. నాకేం కాదక్కా, నువ్వేం దిగులు పడకు. మనకి దేవుడు అండగా ఉన్నాడు. ఏం చేస్తావే నువ్వు? నువ్వు కడుపుతో ఉన్నావక్క. నీకు రెస్ట్ అవసరం. నాన్నమ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. నేనిప్పుడు ఒంటరిగా వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు అభిరామ్ బావన్ తీసుకుని వస్తాను. ఇది చాలా రిస్క్ సత్య. ఏం రిస్క్ కాదు. ధైర్యంగా నమ్మకంతో ఉండక్క. చాముండేశ్వరి ముక్కు పిండి నీళ్లు తాగించి త్వరగా వచ్చేస్తాను. ఐ లవ్ యూ అక్క. సరే అక్క, నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త, సరేనా? సరే అక్క, బాయ్. సత్య, నేను నిర్ణయం తీసుకున్నా. నిన్ను సిటీకి పంపకూడదని. నాన్న, నేను డబ్బు సంపాదించడానికి వెళ్ళడం లేదు. జీవితంలో కొన్ని అనుభవాలు కావాలి కదా. నేను కూడా సిటీలో జాబ్ చేస్తాను. రేపే జాయిన్ అవ్వాలి. కావాలంటే అపాయింట్మెంట్ చూడండి. అదొకసారి ఎలా ఇవ్వు. నాన్న, నాకు బస్ కి టైం అవుతుంది నాన్న. ఏయ్, సడన్ గా వచ్చి ఏదో కవర్ చూపించి సిటీకి వెళ్లాలని చెప్తే మేము ఒప్పుకోవాలా? వయసులో ఉన్న అమ్మాయిని అలా పంపించాం. నాన్న అడుగుతున్నారు కదా, లెటర్ ఇవ్వు. అయ్యో అమ్మా. సత్య, నువ్వు ఏ జాబ్కు వెళుతున్నావో ఆ కంపెనీ వివరాలన్నీ నాకు కూడా తెలియాలి కదా. అది ఇవ్వు. నాన్న, ఇదిగో. సరే సరే, నేను బయలుదేరుతాను. ఏయ్, అంత పెద్ద సిటీలోకి వెళ్లి ఒంటరిగా ఎక్కడుంటావే? అమ్మా, నువ్వు దాని గురించి దిగులు పడకు. అక్క ఉన్న అద్దె రూమ్ లోనే తనతో పాటు నేను కలిసుంటాను కదక్కా? అవునవును. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారండి? వాడలా ఆలోచిస్తూనే ఉంటాడు గాని నువ్వు వెళ్ళమ్మా. నువ్వు అనుకున్నది సాధిస్తావు. చాలా
నువ్వనుకున్న పనిలో విజయం సాధిస్తావు. మా బంగారు నానమ్మ, మా బుజ్జి థ్యాంక్స్. తాతయ్య, ఐల్ మిస్ యూ బోత్. మేము కూడా. సరే, నాకు బస్ కి చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళడానికి డబ్బులు ఇస్తారా ఇవ్వరా? నేనివ్వను. ఇక్కడ నుంచి సిటీకి నడుచుకుంటూ వెళ్ళు. ఇట్స్ ఓకే. నాన్న నాకు బర్త్డేకి ఇచ్చిన చైన్ ఉంది, దీన్ని అమ్మేస్తాను. ఆ? ఏమండి? ఏయ్, నువ్వు ఒక దానివే నా పరువు తీస్తున్నావు. ఆగు, వస్తాను. మీ నాన్న తీసుకొస్తారు చూడు, నాకు తెలుసు. 1 2 ఆగమ్మా. థ్యాంక్స్ నాన్న. మా నాన్న ఏటీఎం అని నాకు తెలుసు. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ తాత. Bye. బాయ్ నాన్నమ్మ. బాయ్ కా. అమ్మా నాన్న, నేను వెళ్ళొస్తాను. సత్య, జాగ్రత్తమ్మా. సరే నాన్న. అమ్మా సత్య, జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. నేనే మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. తను నా కోడలు కాదు, కూతురు. అమ్మ అని పిలవమన్నారు. అమ్మా! నువ్వు గ్రామ రక్షకుడివి. నా అక్కకు జరిగిన ద్రోహమేంటో నీకు తెలుసు. నాకే నాకు ప్రాణం. తను మా బావ అభిరామ్ మనసారా ప్రేమించుకున్నారు. అంతా తెలిసి కూడా ఆ చాముండేశ్వరి డబ్బు పొగరు చూపించి నా అక్కని అవమానించి మంచిదానిలా నటించి మోసం చేసింది. నా అక్క ప్రాణాలు చేత్తో పట్టుకొని భయపడి పారిపోయి వచ్చింది. కడుపులో బిడ్డుందని తెలిసిన తర్వాత కూడా ఒక అమ్మాయి తన కడుపులో బిడ్డతో సహా చావాలని నిర్ణయించుకుందంటే అది ఎంత పెద్ద కష్టమో తెలీదా? అలాంటి పొగరబోతు చాముండేశ్వరిని నేనెప్పటికీ వదిలిపెట్టను. ఆ చాముండేశ్వరితో నేను పోరాడతాను. ఆమెకి గుణపాఠం నేర్పించి తీరుతాను. సామదాన వేద దండోపాయమని ఏదో ఒక మార్గంలో నా అక్కని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డని చాముండేశ్వరి అంగీకరించే విధంగా చేయబోతున్నాను. ఆమె మారితే నేను క్షమిస్తా, మారలేదంటే శిక్షిస్తాను. నాకు ఏమైనా పర్వాలేదు. నా ప్రాణం పోయినా కూడా నేను ఈ రోజు నీ ముందు చేస్తున్న ఈ శబదం నుంచి వెనకడుగు వేసేది లేదు.